అయితే ఇంకెప్పుడు గతేడాది అక్టోబర్లో దెబ్బతీసిన మోంద 4.19 లక్షల ఎకరాల వ్యవసాయ ఉద్యానవన పంటకు నష్టం, 411 కోట్ల సాయం కోసం రైతులు ఎదురుచూపు. మోందా తుఫాన్ గతేడాది అక్టోబర్లో 25 జిల్లాల పరిధిలో 4.19 లక్షల ఎకరాల నీట ముంచింది. రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం పంట నష్ట వివరాలు తయారు చేసింది. అయితే ఇప్పటివరకు పెట్టుబడి రాయితీ విడుదల చేయలేదు. సుమారు 7.5 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పంటల నష్టానికి సంబంధించి 390 కోట్లు, ఉద్యాన పంటలకు 20.92 కోట్లు, మల్బరీ తోటల నష్టానికి 4.43 లక్షలు పెట్టుబడి రాయితీకి ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఎప్పుడు ఇస్తారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదని రైతులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దొంగలు ఖాతా నెంబర్ ఇస్తే డబ్బులు వేస్తాం అంటూ పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా పకీ కలాన్ గ్రామ రైతులు చేసిన వినూత్న వీడియో వైరల్గా మారింది. ఇందులో గుర్తులేని దొంగలకు రైతులు విజ్ఞప్తి చేశారు. వరి సీజన్ మొదలైంది, దయచేసి నీటి మోటార్ల జోలికి రాకండి, మీరు బ్యాంక్ ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు పంపండి, మా పైర్ల రక్షణ నిధిగా అందులో డబ్బులు జమ చేస్తామంటూ అన్నదాతలు సామూహికంగా కోరారు. ఈ రైతుల పొలాల నుంచి 2 నెలల కింద 15 నీటి మోటార్లు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత పొలాల్లోంచి 20 ద్విచక్ర వాహనాలు ఒకే రోజు రాత్రి దొంగల పాలయ్యాయి. పోలీసులు ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో తమకు మరో మార్గం తోచలేదని రైతులు అంటున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మనిషి ఆయుర్దాయం 150 ఏళ్ళు, శతమానం భవతి 100 ఏళ్ళు హాయిగా జీవించమని పెద్దలు దీవిస్తారు. అసలు మనిషి జీవితం 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అన్నటువంటి దాని గురించి ఒక కథని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి తోతాపూరికి ఉరి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కొమ్మక్కు, గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలు ఫ్యాక్టరీలు విముఖత, రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వ్యవసాయాన్ని దండగ మారి పనిగా మార్చేసింది, రైతులను సాక్కు దూరం చేస్తోంది, వ్యాపారులు దళాలకు మాత్రమే లాభాలు వచ్చేలా వారికి అనుకూల చర్యలు తీసుకుంటోంది, చెప్పే మాటలకు ఇచ్చే హామీలకు ఆచరణ ఎక్కడా పొంతం లేకుండా వ్యవహరిస్తోంది, ఈ క్రమంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసింది, తోతాపూరి రైతులకు గత ఏడాది చుక్కలు చూపించి పంటను రోడ్డు పాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏడాది అదే వైఖరి అవలంబిస్తుంది, ఫలితంగా తమ దళారీ మద్దతు ప్రభుత్వం చాటుకుంటోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేడు విశాఖ